వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుత విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి ఈరోజు మనకు తెలియజేయడానికి అపార అనుభవులైన సీనియర్ కౌన్సిలర్ అలానే యాక్సిస్ కెరియర్ కౌన్సిలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. ఎంబీఏ చేయడం బెస్ట్ అంటారా, లేదంటే పీజీడీఎంఏ చేయడం బెస్ట్ అంటారా? అసలు రెండిట్లో దేనికి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి సార్? అంటే జనరల్గా మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం అది. సో పీజీడీఎంకి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఎంబీఏతో పోల్చినప్పుడు ఈ పీజీడీఎం యొక్క కెరికులమే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా కంప్లీట్లీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కెరికులము. సో అటానమస్ అవ్వటం వల్ల పీజీడీఎం డిగ్రీ అనేటువంటిది అటానమస్ అవ్వటం వల్ల వాళ్ళకి కొంత మేనేజ్మెంట్కి కొంత ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఆ సిలబస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే స్టూడెంట్కి ఏ రకమైన సిలబస్ ఇస్తే బాగుంటుంది, సో ఉపాధి అవకాశాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, సో దీన్ని అంతటినీ బేరీజు వేసుకొని అప్పుడు మాత్రమే ఆ సిలబస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో పీజీడీఎంలో అది మెయిన్ అడ్వాంటేజ్. అదే రెగ్యులర్ ఎంబీఏలో ఉందనుకోండి, సిలబస్ అనేటువంటిది ఆల్రెడీ ఎప్పుడో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడో తయారు చేయబడిన సిలబస్ అది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడో 25 years బ్యాక్ నేను చేశాను అనుకోండి ఎంబీఏ, అప్పటి సిలబస్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే 25 years బ్యాక్ ఉన్న అంటే ఆ సిలబస్ ఇప్పుడు ఎలాగ మ్యాచ్ అవుతుంది? 100% మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ ఏంటి, అప్పుడు మేము చదువుతున్న రోజుల్లో మాకు మొబైల్ ఉండదు, అసలు టీవీ ఉండటమే చాలా కష్టం. సో ఓకే, టీవీ ఏదో కొంతమంది ఇళ్లలో ఉండేది, కానీ ఈ మొబైల్ అనేది అసలు లేదు అప్పుడు యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ మనకి మొబైల్ లేని స్టూడెంట్ లేడు ఇప్పుడు. అంటే వాడు టెక్స్ట్ బుక్స్ ఖర్చు పెట్టుకోవాలంటే బాధపడుతుంటాడు, కానీ ప్రతి వాడికి ఓ టచ్ మొబైల్, అది హైయెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న ఇదే తీసుకుంటాడు మొబైల్. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు అసలు పాత సిలబస్సు అంటే ఓల్డ్ సిలబస్సు ఇప్పుడున్న యువతకి ఎలా సెట్ అవుతుంది? సో పీజీడీఎం డిగ్రీ అనేటువంటిది అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సో తయారు చేయబడింది. సపోజ్ ఒక స్టూడెంట్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు పాత రోజుల్లో మార్కెటింగ్ అనేది ఎలా ఉండేది? ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి క్లయింట్తో మాట్లాడాలంటే మాట్లాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా యుగం అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా మనము ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఇట్లా మనం డైరెక్ట్గా జనాల్ని మీట్ అవుతూ వాళ్ళతోనే మనం ఇట్లా మాట్లాడటం వల్ల, అంటే క్లయింట్తో డైరెక్ట్గా వెళ్లకుండా త్రూ ఈ సోషల్ మీడియా ద్వారానే మనం కనెక్ట్ అయ్యి సో కావాల్సిన ప్రోడక్ట్ సేల్ చేయటమైనా లేకపోతే ఏదైనా సరే చేయగలుగుతున్నాం. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు సో పాత సిలబస్ 100% ఫిట్ అవ్వదు ప్రస్తుత ఉన్న స్టూడెంట్కి. సో అందుకని చెప్పి సిలబస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మనకి పీజీడీఎంలో ఉన్న మెయిన్ అడ్వాంటేజే అది. అంటే అవసరమైతే ఇయర్లీ అయినా మారుస్తారు, లేదనుకుంటే ప్రతి 6 monthsకి ఒకసారి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని ఆటోమేటిక్గా ఆ సిలబస్ని అప్డేట్ చేస్తారు. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ అంటే పీజీడీఎంలో ఆల్మోస్ట్ ఎవరైతే ఈ పీజీడీఎం కోర్సు రన్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అందులో ఆ బోర్డులో ఉండే మెంబర్స్ అందరికి కూడా చాలా మల్టిపుల్ బిజినెస్లు ఉంటాయి. అట్లానే టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ వాళ్ళు మెంబర్స్ అయి ఉంటారు. ఆల్రెడీ టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ ఐఐఎం, ఐఐటీస్ ఇలాంటి వాటిలో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీస్తో ఉన్న ర్యాపో వల్ల, సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో రెగ్యులర్గా మాట్లాడటం వల్ల సో ఆటోమేటిక్గా సిలబస్ని అప్డేట్ చేసుకొని సో ఎప్పటికప్పుడు స్టూడెంట్కి కావాల్సినటువంటిది ఇవ్వటం వల్ల వాడికి ప్లేస్మెంట్ కూడా అంటే ఉపాధి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఈ పీజీడీఎం కోర్సు యొక్క ఇంపార్టెన్స్. ఎంబీఏలో 2 semesters ఉంటాయి, అలాగే పీజీడీఎంలో 3 semesters ఉంటాయి కదా సార్. దానివల్ల అంటే స్టూడెంట్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు పీజీడీఎంలో ట్రై సెమిస్టర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ అనేది కొద్దిగా వ్యాస్ట్గా ఉంటుంది. ఓకే, ఏ సిలబస్కి ఆ సిలబస్సు దానికి తగ్గట్టుగా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ 6 semesters ఉండటం వల్ల అంటే ఇయర్లీ 3 అంటే 2 years కలిపి 6 semesters ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే సిజిపిఏ అనేటువంటిది కూడా అంటే ఆల్మోస్ట్ క్రెడిట్ సిస్టమ్. ఇప్పుడు క్రెడిట్ సిస్టమ్ అనేది మీకు వాడికి క్రెడిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 credits ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఇది ఉండటం వల్ల. అయితే ఎంబీఏలో అయితే మనకి 4 semesters ఉండటం వల్ల
క్రెడిట్స్ అనేవి 60 to 70 లేకపోతే 70+ అంతకన్నా రావు. సో మనకి పీజీడీఎంలో ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల, సెమిస్టర్స్ ఎక్కువ ఉండటం వల్ల, సో సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే సబ్జెక్ట్స్ ఎక్కువ కవర్ అవుతాయి. సబ్జెక్ట్స్ ఎక్కువ కవర్ అవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఏదైనా స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వీడి మార్క్ షీట్స్ చూసినప్పుడు సో ఆటోమేటిక్గా ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశాడు అక్కడ, సో ఎంత సబ్జెక్ట్ ఉంది స్టూడెంట్కి, కాన్సెప్ట్ ఎంత మటుకు నేర్చుకున్నాడు, సో ఇవన్నీ కూడా ఒక క్రైటీరియా అవుతుంది. రెండోది క్రెడిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఓకే 100+ క్రెడిట్స్ ఉన్నాయి అని అన్నప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే సబ్జెక్టు చాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవటం వల్ల క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి. రెండోది రేపు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కూడా సబ్జెక్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఈజీగా అడాప్ట్ అవుతాడు. అంటే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా సపరేట్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇతనికి ఆటోమేటిక్గా దానికి అడాప్ట్ అవుతాడు ఈజీగా. అదే ఎంబీఏలో అయితే ఓన్లీ 4 సెమిస్టర్సే ఉండటం వల్ల, అది కూడా మూస పద్ధతిలో ఉండటం వల్ల, సో ఆ సెమిస్టర్స్ అదే రెగ్యులర్ సెమిస్టర్స్ అంటే మీరు తీసుకుంటే ఒక 3-4 ఇయర్స్ పేపర్స్ కనుక క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అవే వస్తాయి మళ్ళీ. అంటే ఒక 2-3 ఇయర్స్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని వాడు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% వస్తుంది స్టూడెంట్కి. వేరేజ్ ఇన్ పీజీడీఎం అట్లా ఉండదు. పీజీడీఎం అసలు యాక్చువల్గా బట్టి అంటే బై హ్యాడింగ్ సిస్టమ్ అనేది 100% ఎగనెస్ట్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటేషన్ కాబట్టి. అంటే స్టూడెంట్ డెఫినెట్గా ఎంత నేర్చుకున్నాడు, ఎంత మటుకు వాడు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు, సో ప్రజెంటేషన్ స్కిల్స్ స్టూడెంట్కి ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఎంబీఏలో ఏంటి, జస్ట్ అదే థియరీ పేపరే కాబట్టి ఎవరు కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా సో క్వశ్చన్ పేపర్ చూసుకొని ప్రిపేర్ అవుతాడు కాబట్టి ఆల్మోస్ట్ 80% వస్తుంది కాబట్టి, సో రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మార్క్స్ క్రైటీరియా తీసుకోరు. సో సబ్జెక్ట్ ఎంత ఉంది, నిజంగా ఇండస్ట్రీకి ఫిట్ అవుతాడా లేడా వీడు, మనం ఏదన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవ్వాలి అంటే ఈజీగా నేర్చుకోగలుగుతాడా లేదా అనేది ఇవన్నీ చూస్తారు. ఇంకోటి ఫైనల్గా ఏంటంటే కేస్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేస్ స్టడీస్ అనేవి ఎంబీఏలో ఎలా ఉంటాయి, జస్ట్ ఒక 3-4 ఉంటాయి, అవే రెగ్యులర్గా ప్రతిసారి ఇస్తూనే ఉంటాడు. వేరేజ్ ఇన్ పీజీడీఎం అట్లా ఉండదు. అంటే అసలు మొత్తం సిలబస్సే ఇది కేస్ స్టడీ ఓరియంటెడ్. అంటే మల్టిపుల్ కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే ఒక సెమిస్టర్లో ఇచ్చిన కేస్ స్టడీ నెక్స్ట్ సెమిస్టర్లో కవర్ అవ్వదు. సో డెఫినెట్గా వాడు డిఫరెంట్గా అడుగుతాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కేస్ స్టడీ మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్కి ఇస్తాడని లేదు. డెఫినెట్గా మొత్తం చేంజ్ చేసి అంటే వాడి థింకింగ్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా వాడు నేర్చుకోగలుగుతున్నాడు అనే ఈ విధానంలోనే ఉంటుంది. అంటే టోటల్గా పీజీడీఎం కోర్స్ అనేది 100% ప్రాక్టికల్ ఓరియంటేషన్. సో అందుకని స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ ప్రిఫరింగ్ పీజీడీఎం ఓన్లీ దాన్ ఎంబీఏ. పీజీడీఎంలో కేస్ స్టడీస్ ఎలా ఉంటుంది సార్? అంటే మనం ఎంబీఏతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా మనం కేస్ స్టడీస్ నుంచి కొంత చెప్పి ఉన్నాం ఇంతకుముందు క్వశ్చన్లో. ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్పుకోవాలంటే కేస్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా అసలు అంటే రేపు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అంటే ఏ ఇండస్ట్రీ అయినా డెఫినెట్గా లాభాలు నష్టాలు అనేవి ప్రతి దానిలో ఉంటాయి. ఏ జాబ్ అయినా సరే డెఫినెట్గా వెళ్ళినప్పుడు అందులో లాభశాతం ఎంత ఉంది, నష్టాలు ఎలా ఉన్నాయి డెఫినెట్గా తెలుసుకోవాలి. సో స్టూడెంట్ కేస్ స్టడీస్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు సపోజు ఇప్పుడు స్ట్రాటజీ మేనేజ్మెంట్ అంటాం. స్ట్రాటజీ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఒక బజాజ్ కంపెనీ ఉంది, బజాజ్ స్కూటర్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. అంటే మేము యాక్చువల్గా చదువుతున్న రోజుల్లో డిగ్రీలో ఉన్నప్పుడు బజాజ్ స్కూటర్ కొనుక్కోవాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనే కాదు, చాలా డిమాండ్ అనమాట. అంటే అప్పుడు మార్కెట్లో 20,000 23,000 ఉంటే మనం బజాజ్ స్కూటర్ కావాలంటే ముందే 10,000 పే చేసి బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 year 1.5 yearకి మనకి డెలివరీ వచ్చేది స్కూటర్ అనేది. ఇప్పుడు యాక్చువల్గా ఈ బజాజ్ స్కూటర్ అనేది ఏంటి అసలు మార్కెట్లో డిసప్పీర్ అయిపోయింది. ఎందుకు అంటే అప్డేషన్ లేదు. అంటే యువతకి కావాల్సినవన్నీ ఏం కావాలి అంటే అవన్నీ కూడా టెక్నాలజీ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. అందువల్ల ఆటోమేటిక్గా మార్కెట్లో డిసప్పేర్ అయిపోయింది. అదే సేమ్ కాంపిటేటర్ ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు సపోజు ఈ బజాజ్ కాకుండా యాక్సెస్ కానీ లేకపోతే మిగిలిన యాక్టివా కానీ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్లెజర్ కానీ చాలా ఉన్నాయి. కానీ ఇవేం చేస్తున్నాయి అందరికీ అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా ఎలా ఉండాలి అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఈజీ డ్రైవ్ ఉండాలి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా
యువత దానికి అట్రాక్ట్ అయ్యి ఆ వెహికల్సే కొంటున్నారు. ఈవెన్ బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చినా సరే మళ్ళీ దాన్ని పైకి తీసుకురావాలంటే ఇట్ టేక్స్ టైం. సో అందుకని ఒక్కసారి ఏదైనా సరే కంపెనీ పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మటుకు చాలా కష్టం. అందుకనే ఏదైనా సరే మనం ఆ ఒరవడి ఉన్నప్పుడే దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అంతేగాని ఒక్కసారి డౌన్ అయిందంటే చాలా కష్టం. అలానే మీరు ఇంకో కాంపిటేటర్ని తీసుకుంటే మారుతి కారు తీసుకోండి. మారుతి కారు కూడా అప్పుడు స్కూటర్కి ఎంత డిమాండ్ ఉందో 2 వీలర్స్లో, అప్పుడు మేము చదువుతున్న మారుతి కారు అప్పుడే వచ్చింది, ఆల్మోస్ట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో మారుతి కారు మనము తీసుకోవాలి అంటే అప్పట్లో ఎంత 45,000 ఎంతో ఉండేది కారు, మారుతి కారు. అసలు అబ్బో మన లైఫ్లో ఒక మారుతి కారు కొనుక్కోవాలి, అబ్బో సూపర్ కారు అని చాలా తక్కువ బడ్జెట్లో టాప్ అనేవాళ్ళు. సో మారుతి కారు ఎలా వచ్చింది, అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 45 ఇయర్స్ నుంచి మీకు కంప్లీట్గా అప్డేట్ అవుతూ వచ్చింది. అంటే మిగిలిన కాంపిటేటర్స్తో ఆ కాంపిటీషన్ అనేది పెంచుకుంటూ పోతూ ఉంది. ఎలాగా అప్డేషన్ అనేది అంటే టెక్నాలజీ పరంగా ఇప్పుడు హోండా ఉంది, లేకపోతే వోక్స్వాగన్ ఉంది, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కార్లలో. సో ఆ కంపెనీస్ అన్నిటిని కూడా బీట్ చేస్తూ, అంటే ఆ టెక్నాలజీని వీళ్ళు ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తూ, అంటే మారుతికి ఉన్న డిమాండ్ ఏంటి, మైలేజ్. అంటే అదర్ కార్స్తో పోల్చినప్పుడు మారుతి కార్లు మైలేజ్ బాగా వస్తాయి. రెండోది లో ఇన్వెస్ట్మెంట్, అంటే లో మెయింటెనెన్స్, నాట్ ఇన్వెస్ట్మెంట్, లో మెయింటెనెన్స్. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. అందుకని మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు కొంట ముఖ్యం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో మైలేజ్ ఎక్కువ ఇవ్వటం వల్ల, అట్లానే మెయింటైన్ చేయడానికి తక్కువ అమౌంట్ అవటం వల్ల కూడా, సర్వీస్ ఛార్జెస్ చాలా తక్కువ, ఇవన్నీ అవటం వల్ల కూడా ఈజీగా అది మార్కెట్లో సస్టైన్ అవుతూ ఉంది. అంటే మిగిలిన కార్స్తో పోల్చినప్పుడు, అంటే ఈ రెండు తీసుకుంటే మనం బజాజ్ స్కూటరు, మారుతి కారు తీసుకున్నప్పుడు బజాజ్ స్కూటర్ ఆటోమేటిక్గా మార్కెట్లో డౌన్ అయిపోయింది. మీకు మారుతి కార్ అనేది డే బై డే బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అంటే ఇది ఒక కేస్ స్టడీనే. అంటే స్టూడెంట్కి మనకి ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ బజాజ్ స్కూటర్స్ ఆర్ గోయింగ్ డౌన్, బజాజ్ కంపెనీ ఈజ్ గోయింగ్ డౌన్ వెన్ కంపేర్డ్ టు మారుతి. వై మారుతి ఈజ్ గ్రోయింగ్ డే బై డే నైస్లీ, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగితే అప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి, మొత్తం కూడా ఒక రిపోర్ట్ తయారు చేయాలి. అంటే ఇది రీజను, యాక్చువల్గా బజాజ్ స్కూటర్ పడిపోవడానికి ఇది కారణం, మారుతి కారు డే బై డే ఇంప్రూవ్ అవడానికి ఇవి కారణాలు అని చెప్పి వాడు ఒక రిపోర్ట్ తయారు చేయాలి. చేస్తే అప్పుడు వాడికి ఉన్న నాలెడ్జీ మనకి తెలుస్తుంది. అంటే టెక్నాలజీ పరంగా వాడికి ఎంత అవగాహన తెలుస్తుంది, మార్కెట్ మీద వాడికి ఎంత పట్టుందో తెలుస్తుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని కేస్ స్టడీస్ అనేవి ఉంటాయి. అందువల్ల పీజీడీఎంలో కేస్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎంబీఏతో పోల్చినప్పుడు. సార్ నెక్స్ట్ మనం చూసుకుంటే మేనేజ్మెంట్ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు దానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కమ్యూనికేషన్ అనేది వైటల్ రోల్. అంటే మనకి ప్రతి మేనేజర్కి కూడా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్, అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీషే అనుకుంటారు, ఓన్లీ ఇంగ్లీషే కమ్యూనికేషన్ అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే హిందీ కావచ్చు, లేకపోతే ఏ ఇతర లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు. అది ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ వాడు మాట్లాడే భాష ప్రతివాడికి అర్థమయ్యేటట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంటు, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంటు, సో మేనర్స్ ఇంపార్టెంటు. అంటే మనం ఎవరితో వెళ్తున్నాము, సో ఎక్కడ ఉంటున్నాము, ఎలా ఉండాలి మనం, అంటే సమయస్ఫూర్తి అంటాం దాన్ని. ఆ సమయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్కిల్సే. అంటే ఇవన్నీ కొన్ని స్కిల్స్ మనం అవతల వాళ్ళని చూసి నేర్చుకుంటాము, కొన్ని చెప్తే నేర్చుకుంటాము, కొన్ని ఏం చేస్తాము, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లేకుండా మనం ఏం చేయలేము. మెయిన్ బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు బ్లేజర్ ఎందుకు వేసుకోవాలి, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు బ్లేజర్ ఎందుకు ఉండాలి అంటే, ఒక మేనేజర్కి కావాల్సిందేంటి, ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాడు ఓకే మేనేజర్ అంటే ఇలా ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ స్కూల్స్లో అందుకనే ప్రతిరోజు కూడా కంపల్సరీగా సూట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకు, రేపు వాడు ఒక ఫ్యూచర్ మేనేజర్ కాబట్టి డెఫినెట్గా ఇప్పటి నుంచే ఇక్కడ అలవాటైతే ఆ షైనెస్ ఉండదు వేసుకున్నప్పుడు, లేకపోతే అనీజీగా ఉండదు. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తాడు ఇక్కడ. సో అక్కడ ఇంకొకటి, బిజినెస్ స్కూల్స్లో ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉండదు. అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ ఎట్ ఆల్. అంటే దే గివ్ ఈక్వల్ ప్రయారిటీ. అంటే రేపు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఆ ఫ్రీగా మాట్లాడగలగాలి, ఎవరితో అయినా సరే చక్కగా వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్. అంటే మనం ఒక ప్రజెంటేషన్ తయారు చేసుకొని వెళ్తే
నీట్గా అవతల క్లయింట్కి క్లియర్గా అర్థం కావాలి. సో ఆ ఎమ్మడే ఆ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మన ప్రోడక్ట్ గురించి అతను బాగా ఇంప్రెస్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఆ స్కిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ బిల్ట్ ఇన్, అంటే ఆ సిలబస్లోనే ఉంటాయి కాబట్టి మనకి రేపు ఫ్యూచర్లో ఏ కంపెనీకి వెళ్ళినా సరే వాడు సస్టైన్ అవుతాడు, అంటే ఈజీగా గ్రో అవుతాడు. సో దీనివల్ల ఈ ఈ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కమ్యూనికేషన్. ఐ కెన్ నేరేట్ ద స్మాల్ స్టోరీ. కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ కమ్యూనికేషన్ మీద. అంటే ఒక మర్చెంట్ ఉంటాడు, అంటే ఒక వ్యాపారస్తుడు. మర్చెంట్ ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య బర్త్డే గిఫ్ట్ కింద ఒక ప్యారెట్ని పంపిస్తాడు, అంటే ఒక రామచిలుకని పంపిస్తాడనమాట అసిస్టెంట్ చేత. సరే అసిస్టెంట్ ఏం చేస్తాడంటే, ఓకే మేడం ఇట్లా సార్ పంపించారు మీకోసం, సో అని చెప్పి ఇస్తాడు. సో ఆమె ఏం చేస్తుందంటే దాన్ని, ఆమె ఏమనుకుంటుంది, పేరెంట్ పంపించాడంటే ఏదో కర్రీ చేసి ఈవినింగ్ బ్రహ్మాండంగా అద్భుతంగా చేసి పెడితే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాము. సరే దాన్ని కట్ చేసేసి నీట్గా మసాలా పెట్టి ఫుల్గా బ్రహ్మాండంగా సాయంత్రం వ్యాపారస్తుడు ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా వడ్డించి కొసరు వడ్డించి తినిపిస్తుంది. సో అయిన తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత అప్పుడు అద్భుతంగా చేసావు కూర, అబ్బా ఏం చేసావు, బ్రహ్మాండంగా చేసావు, అబ్బా మసాలా కూడా చాలా బాగుంది, అది ఇది అని అంతా అయిపోయిన తర్వాత జస్ట్ పడుకునే టైంలో అప్పుడు అడుగుతాడు, మధ్యాహ్నం నేను నీకు గిఫ్ట్ పంపించాను కదా, ఎలా ఉంది అది, ప్యారెట్ను పంపించాను కదా నీకు ఎలా ఉందని అడుగుతాడు భార్యని. అప్పుడు భార్య ఉంటుందంటే, నేను మీరు పంపించింది నేనేమనుకున్నాను, ఏదో కూర చేయడానికి పంపించారేమో అనుకో, నేను ఆల్రెడీ కూర చేసేసాను, సో ఇలా జరిగిందని చెప్తుంది. అంటే నీకు అసలు అది అంటే అది యాక్చువల్లీ షీ కెన్ స్పీక్ 14 లాంగ్వేజెస్ అంటాడు. అప్పుడు అంటే రామచిలుక ఆల్మోస్ట్ 14 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతుంది, దాన్ని ఎలా కట్ చేసావు నువ్వు, ఎంత వాల్యూ, చాలా అమౌంట్ పెట్టి నేను కొన్నాను దాన్ని అని చెప్తాడు. అంటే అప్పుడు భార్య ఏముంటుందంటే, సో కరెక్టే అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుంది, కనీసం నేను మెడ మీద కత్తి పెట్టినప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో దానికి వచ్చిన లాంగ్వేజ్ ఏదికి మాట్లాడినా సరే ఇదేదో అద్భుతంగా ఉంది, ఇదేదో అద్భుతమైంది ఇది అని చెప్పి నేను ఆపేస్తాను కదా. సరే అది ఏమి మాట్లాడకపోయేసరికి నేను చేశాను, ఇంకా వచ్చి ఉపయోగం ఉంది అన్ని లాంగ్వేజెస్ అంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఏం చదివినా, వాడు పీజీడీఎం చదవని, లేకపోతే ఎంబీఏ చదవని, లేకపోతే ఎంఎస్సీ చదవని, ఏదైనా చదవని, వాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నోరు తెరిచి మాట్లాడకపోతే, అంటే వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్గా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేకపోతే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వాడి స్కిల్స్ అన్నీ ఎక్కడ తెలియాలి, మాట్లాడుతున్నప్పుడే తెలియాలి. సో కమ్యూనికేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ అది అనమాట. డెఫినెట్గా వాళ్ళు అడిగింది సమయస్ఫూర్తిగా మనం చెప్పగలిగితేనే సో మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు.